పంచాంగ శ్రవణము. పంచాంగ శ్రవణముసే తిథి వలన సంపదయును, వారము వలన ఆయుష్యును, నక్షత్రము వలన పాప పరిహారమును, యోగము వలన వ్యాధి నివృత్తియును, కరణము వలన కార్యానుకూలము కలుగును. కావున కాలము తెలిసి కర్మము చేయు సదాస్తికులు భగవదనుగ్రహము పొంది సుఖింతురుగాక. కన్య, భూమి, బంగారము, ఏనుగులు మొదలగు గోవులు మొదలుగున్నవి ఉత్తములకు దానము చేసినంత ఫలము పంచాంగ శ్రవణము యొక్క సంవత్సర ఫలం విన్నంత మాత్రాన చేతనే కలుగును. మరియును ఆయుర్వృద్ధిని, పుత్ర పౌత్రాభివృద్ధిని, ఆరోగ్యమును, సంపదయును, కళ్యాణ మహోత్సవమును ఈ సంవత్సర రాశాధిపతులకు గురుడు మొదలగు వారు ఇచ్చుచున్నారు. పంచాంగ శ్రవణము చేసిన వారికి సూర్యుడు శౌర్యమును, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవమును, కుజుడు శుభమును, బుధుడు బుద్ధిని, గురుడు గౌరవమును, శుక్రుడు సుఖమును, శని ఐశ్వర్యమును, రాహువు బాహుబలమును, కేతువు కులాభివృద్ధిని కలుగుచేయుదురు. బుధుని కంటే కుజుడు బలవంతుడు, వారిద్దరి కంటే శని బలవంతుడు, ఆ ముగ్గురు కంటే గురుడు బలవంతుడు, ఆ నలుగురి కంటే శుక్రుడు బలవంతుడు, ఆ ఐదుగురి కంటే చంద్రుడు బలవంతుడు, ఆ యారుగురి కంటే సూర్యుడు బలవంతుడు, రాహువు అందరికంటే బలవంతుడు. గ్రహ సామర్థ్యం ఇట్టిది. చైత్ర శుక్ల పాడ్యమి నాడు సంవత్సర ఫలము వినుట వలన కలుగు ఫలితములు ఇచ్చుట వివరింపబడినది. ప్రతి సంవత్సరము చైత్ర శుక్ల పాడ్యమి నాడు కొత్త పంచాంగము వినుచుండు జనులకు దుఃఖ దారిద్ర్యము తొలగిపోవును, వ్యాధులు హరించును, ధనధాన్య సమృద్ధితో వారు ఈ లోకమునందు సుఖింతురు. నూతన సంవత్సర ఫలితాంశము వినుట వలన పుణ్యము కలుగును. రాజు ఫలితము వినుట వలన జయము, మంత్రి ఫలితము వినుట వలన బుద్ధి వినాశకము చెందును. ధాన్యాధిపతి, రసాధిపతుల ఫలితములను వినుట వలన ధనధాన్యాదులు అభివృద్ధి చెందుదురు. సంవత్సర ఫలం శ్రవణము వలన సర్వ సుఖములు ప్రజలకు కలుగుచున్నవి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమగును. ఆ రోజున ప్రతి ఇంటి ముందును తోరణములు, జెండాలు మొదలగునవి అలంకరించవలేను. తలంటు పోసుకుని దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పాత కొత్త పంచాంగములను పూజించవలేను. స్త్రీలు, పిల్లలు నూతన వస్త్రములను ధరించి కొత్త ఆభరణములను ధరించవలేను. జ్యోతిష్కుని సత్కరించి నూతన సంవత్సర పంచాంగ ఫలములను వినవలేను. లేత వేపాకులను, వేప పువ్వు తీసుకుని వచ్చి మిరియాలు, పొంగిన ఇంగువ, సైంధవ లవణము, వాము, జీలకర్ర, పటికి బెల్లం సమభాగములుగా చేర్చి కొలది చింతపండుతో నూరి ఒక పావు తులం లేక 6 తులం మోతాదురు చొప్పున చైత్ర శుక్ల పాడ్యమి ప్రాతక స్నానాదులు ఆచరించిన అనంతరం ఈ ఔషధ మిశ్రమును సేవించవలేను. ఈ ఔషధుల మిశ్రమమును పాడ్యమి నుండి పౌర్ణిమంత వరకు ప్రతినిత్యము ప్రాతకాలము సేవించిన ఎడల అనేక వ్యాధులు శాంతించును. రక్త విరేచనములు, జ్వరాదులు రాకుండా శరీరమును కాపాడును. పశ్చాంతము సేవించుటకు వీలుండని వారు సంవత్సరాది ఎందైనా తప్పక సేవించవలెను. మరియు చైత్ర శుద్ధ పాడ్యమి యందు బ్రహ్మదేవుడు ప్రథమమున సృష్టిని ప్రారంభించి ఉన్నాడు కనుక ఈ దినము సర్వశుభములు ఫలించుచున్నవి. సంవత్సరమునకు ఆదియునయుండి ఉండినది. ఈ సంవత్సరము ఎందు బ్రహ్మ ప్రారంభించిన సృష్టి కార్యక్రమము నేటి వరకు విచ్ఛిన్నతముగాను ఉత్తరోత్తరాభివృద్ధిగాను సాగుతున్నది. ఈ కారణము వలననే ఈ దినమునందు క్రొత్తగా లెక్కలను పెట్టుటయు, కొత్త వ్యాపారం ప్రారంభించుటయు పరంపరాచారముల నుండి ఉన్నది. మరియు ఈనాడు సృష్టి ఎందలి సమస్త ప్రాణకోటిల సుఖ సంతోషములతో కాలము గడుపుట వలన సంవత్సరమానందముగా సుఖశాంతులతో తాండవమాడు వచ్చునని ప్రాచీనాభిప్రాయముగానున్నది.
సృష్టి క్రమము, బ్రహ్మ ఆయుసు ప్రమాణము, శ్రీ సూర్య సిద్ధాంత మతమున శ్రీ మహావిష్ణువు నాభి కలమలమున నుద్భవించిన బ్రహ్మ యొక్క పరమ ఆయుర్దార్ఢ్యము వర్షములు దేవమానము ననుసరించి 100 సంవత్సరములుగా నిర్ణయించబడి ఉన్నది. ఆయువునందు పూర్వార్ధమైన 10 సంవత్సరములు గడిచినవి. ఉత్తరార్ధమై 10 సంవత్సరములో ప్రథమ సంవత్సరంలో ప్రథమ మాసములో ప్రథమ పశ్చములో ప్రథమ దినమునందు 13 గడియలు 40 విగడియలు 3 వీసాలు 44 విలిక్తులు జరిగిపోయినవి. మనుష్య కాలము ననుసరించి కృత త్రేత ద్వాపర కలియుగ ప్రమాణములు కలిసి ఒక మహాయుగం అనబడును. మహాయుగమునకు 4,32,000 సంవత్సరములు. ఇట్టి మహాయుగములు ఒకటి బ్రహ్మదేవునికి పగటి ప్రమాణమగును. అటులనే రాత్రి ప్రయాణము కూడా గమనించదగినది. ఇట్టి బ్రహ్మ యొక్క 1000 యుగములు గడిచిన ఎడల విష్ణువునకు ఒక గడియ ఏగును. ఇట్టి విష్ణువు యొక్క 12 లక్షల యుగాదులు గడిచిన ఎడల రుద్రునకు ఒక కలార్ధమగును. ఇట్టి రుద్రుని యొక్క 10 కోట్ల యుగములు అక్షరాత్మక బ్రహ్మమగును. బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మన్వంతరములుండును. వానిలో స్వభావమున స్వారోశిష ఉత్తమ తామస రైతవ రాక్షస మన్వంతరములు గడిచినవి. ఇప్పుడు ఏడవదైన మన్వంతరములు కృత త్రేత ద్వాపర యుగములు గడిచి కలియుగము నడుచుచున్నది.